లేకపోతే ఇంకా అటు ఇటు ఏమైనా ఉన్నాయా? ఏమనిపిస్తుంది? నమస్కారం వెంకటకృష్ణ గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక్కటేంటంటే రెండింటి విషయంలో కూడా ముందు జూబ్లీహిల్స్ చెప్పండి, బీహార్ తర్వాత మాట్లాడదాం. జూబ్లీహిల్స్ పెద్దగా దాని చర్చించాల్సిన అవసరం అయితే నాకున్న సమాచారం మేరకైతే ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మేము రీచ్ అయ్యి క్రాస్ అయ్యి కూడా ఒక 1 వీక్ దాటింది నాకు నచ్చిన ప్రకారం, మా అంతర్గత సమాచారం ప్రకారం. కాబట్టి పెద్దగా బయట జరిగే ప్రచారాలు, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు, లేకపోతే రాజకీయ పక్షాలు చేసే ప్రచారాల విషయంలో మేము జాగ్రత్తగా ఉంటూనే, అంటే దాన్ని నాన్ సీరియస్ కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఇనిషియేషన్ మళ్ళీ అందరి మంత్రులను కూడా తర్వాత ఎమ్మెల్యేస్ ను ఎమ్మెల్సీస్ అందరిని కూడా ఇనిషియేషన్ చేసింది. అంతే తప్పితే అక్కడ క్యాండిడేచర్ విషయంలో గానీ లేకపోతే బీఆర్ఎస్ స్ట్రాటజీలో గానీ అంత అఫెన్సివ్ గా లేదు. అంటే దయాకర్ గారు ఇక్కడ ఇది ఒకటి ఎగ్జిట్ పోల్సే, మేము ఊహించిందే అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న రిస్క్ కానీ పడిన శ్రమ కానీ, ఆయనతో పాటు మీ స్థాయి నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు చాలా ఫోకస్ పెట్టారు. అంత ఆషామాషిగా ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమై మీరు గెలవడం అంటూ జరిగితే ఇది ఆషామాషిగా వచ్చిన గెలిపేం కాదు. మీరు అన్నంత తేలిగ్గా ఏం చెప్పడం అక్కడ లేదులే, కానీ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అంత ముందున్న సర్వేలన్నీ వాళ్ళకు వస్తున్నాయి అనుకూలంగానే కదా మీరు సీరియస్గా తీసుకున్నారు. అయితే ఏ పాయింట్ దగ్గర మీ వైపు టర్న్ అయింది అనుకుంటున్నారు? ఒకటి, ఎంఐఎం ముందుగా మద్దతు ఇచ్చినప్పుడే సగం విజయం వైపు వచ్చింది. రెండవది, క్యాండిడేచర్ విషయంలో వాళ్ళు సెంటిమెంట్ బేస్ చేసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో సెంటిమెంట్ అనేది అంత వర్కౌట్ అవడం లేదు. కరెక్టే. మూడవది, కేటీఆర్ లేకపోతే క్యాండిడేట్ సొంతమ్మ అనేటట్టుగా జరిగింది. మీది కూడా అలాగే జరిగింది కదా, క్యాండిడేట్ రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ అన్నట్టే జరిగింది. బీజేపీ కూడా కిషన్ రెడ్డి లేకపోతే దీపక్ రెడ్డి అన్నట్టే జరిగింది. నవీన్ ను అట్లాంటప్పుడు రౌడీగానో గుండానో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏముందిలే అంటారులే, కానీ క్యాండిడేట్ చాలా అఫెన్సివ్ క్యాండిడేట్. మాకు ఎప్పుడు నవీన్ డిక్లేర్ చేసిన తర్వాత ఫాస్ట్ గా, నేను అంతకు ముందు నుంచి కూడా ఫాలో అవుతున్నా కదా, చాలా మార్జిన్ చాలా దూరం ఉండే ఏది కాంగ్రెస్ క్యాండిడేట్ డిక్లేర్ కాకుండా ముందు. నవీన్ యాదవ్ ను మనం డిక్లేర్ చేసిన తర్వాత డ్రాస్టిక్ గా పెరుగుతూ ఒక సర్టన్ పాయింట్ లో మేము క్రాస్ కావడం, అట్లనే అది కంటిన్యూ కావడం అనేది గమనించాం. రెండోది, ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆయన సొంత అంటే ఉండే రెసిడెన్స్ ఉండే కాన్స్టిట్యుయెన్సీ అది, ఆయన ఇల్లు కూడా జూబ్లీహిల్స్ లో ఉంటది. తర్వాత వీళ్ళంతా బయట చేస్తున్న ప్రచారాలన్నింటినీ కూడా జనం నమ్మితే అదొక చర్చ. అంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా స్టార్ కంపెనీలు ఉండే పరిస్థితి నుంచి అవసరం లేదు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు బీహార్ పోయినాం అనుకోండి, వాళ్ళు చూసిన జూబ్లీహిల్స్ నాన్ సీరియస్ గా తీసుకుంటున్న అట్లా ప్రచారం చేస్తారు. సో మాకు మీడియా కంటే, సోషల్ మీడియా కంటే ఈ బీఆర్ఎస్ ప్రాపగండా అండ్ బీజేపీ ప్రాపగండాతోనే పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళతో ధీటుగా ఈ అబద్ధాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంటుంది. కాబట్టి పైగా ఇది సరే, రేవంత్ రెడ్డి గారి ఇల్లు అక్కడ ఉండడము అనే దానికంటే ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు, రేవంత్ రెడ్డి విధానాలకు ఇది రెఫరెండం అనే ఒక స్లోగన్ కూడా మీరు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఒకవేళ ఇదే కనుక గెలిస్తే ఎస్ వీఆర్ రైట్ అనే ఒక చెప్పుకోవడానికి ఒక ఇది ఉంటుందని అనుకున్నట్టున్నారు. రైట్. వాళ్ళిద్దరికి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనే దానికంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ, 2 సార్లు కేంద్ర మంత్రి, 2 సార్లు మాగంటి గోపినాథ్ గారు గెలిచిన తర్వాత 3వసారి ఎన్నికకు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. గతంలో మేము ప్రభుత్వంలో లేము. రెండవది ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనమైన పెర్ఫార్మెన్స్ బట్టి చాలా మంది తక్కువ అంచనా వేసినా కూడా, మీకు కంటోన్మెంట్ ఎన్నిక మల్కాజ్గిరి దాంట్లోనే ఉంటుంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి ఓటేసి ఎంపీని గెలిపించి కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించింది. అంటే ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఓటర్ ఉన్నాడో మీరు గమనించండి. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఏంటిది మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు బలహీనపడి 0 ఎంపీ సీట్లతో ఉన్న బీఆర్ఎస్ పుంజుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు లేకున్నా ఇలా కేటీఆర్, హరీష్ రావు ముందుకొచ్చి కవిత ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు బలహీనంగా ఉండడం మనకు అర్థమైతేనే ఉంది. దానికి తోడు మాకు బలం ఎంఐఎం అయింది, క్యాండిడేట్ అయింది,
మా పథకాలకు సంబంధించిన అంశమైంది, వాళ్ళకుండే మైనస్లు మీరు సొమ్ము చేసుకున్నారు, మీకుండే మైనస్లని మీ ప్రభుత్వ వ్యతిరేకతని సొమ్ము చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు.